హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి నాడు ఉండ్రాల పాయసం ఎలా తయారు చేయాలనేది చూద్దాం. పక్కా కొలతలో చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. నేనైతే 1 గ్లాస్ పొడిపిండికి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మీరు తడిపిండి తీసుకుంటే కనుక 1 గ్లాస్ తడిపిండికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అందులో తడి ఉంటుంది కనుక ఎక్కువ వాటర్ పీల్చుకోనంత అవసరం ఉండదు. పొడిపిండి కనుక ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది. సో అదనమాట. పాత్ర పెట్టుకొని నేనైతే స్వీట్ కోసం ఉండ్రాలు చప్పగా ఉంటాయి కనుక కొంచెం బెల్లం వేసుకున్నాను. బాగా వాటర్ మరిగాక అందులోని నేను 1 గ్లాస్ పిండి తీసుకున్నాను కనుక పిండి అందులో వేసుకొని ఉండలు కట్టకుండా నెమ్మదిగా వేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం కలపాలండి. కలిసేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలపాలి, సిమ్లో పెట్టుకొని చేయాలి. బాగా కలిపిన తర్వాత పక్కన స్టవ్ ఆఫ్ చేసి చిన్న చిన్న ఉండ్రాలుగా తయారు చేసుకుంటాము. ఈ ఉండ్రాలు అనేది చేతికి అంటుకోకుండా నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకొని చేస్తే చాలా బాగుంటుంది. చేతికి అంటుకోదు. దేవునికి నైవేద్యం కనుక నెయ్యి వేసుకొని చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఒక పాత్ర పెట్టుకొని అందులో కందిపప్పు ఉడకబెట్టుకుంటాము. ఉడకబెట్టుకున్న తర్వాత ముందుగా ఏంటంటే కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్ కంటిన్యూగా సపోర్ట్ చేయండి. కందిపప్పు ఉడికిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుంటాము. కొబ్బరి ముక్కలు ఎందుకు ఇప్పుడు వేస్తున్నామంటే బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు ఉడకవు కనుక కందిపప్పు ఉడికిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగా ఉడుకుతాయి. ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎలా వేసుకోవాలంటే నేనైతే 1 గ్లాస్ పిండి తీసుకున్నాను కనుక 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇదేంటంటే ఒక్కొక్క ఫ్యామిలీ బట్టి ఊరు బట్టి పద్ధతులు ఉంటాయండి. మేమైతే కందిపప్పుతో చేస్తాము. మరి కొందరు అయితే వాళ్ళ గ్రామాన్ని బట్టి వాళ్ళ పద్ధతుల ప్రకారం శనగపప్పుతో కూడా చేస్తారు. సో అదనమాట. కందిపప్పు కొబ్బరికాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని అది మరిగినప్పుడు ఈ ఉండ్రాలు వేసుకున్నానండి. మీడియం సైజులో మంట పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. చిక్కదనం కోసం కొంచెం వరిపిండి కలుపుకొని అది వేసుకోవాలి, చిక్కగా వస్తుంది. వేసుకున్నాక కాసేపు మరిగిన తర్వాత మనం ముందుగా బెల్లం కరిగించుకొని వడగట్టుకున్న బెల్లపు నీరు వేసుకుంటాము. కాసేపు చిక్కగా మరిగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని లాస్ట్లో నెయ్యి వేసుకొని నైవేద్యంగా పెట్టడమేనండి. ఇందాక మీకు చెప్పాను కదా పాలతో ఎలా తయారు చేస్తారనేది. మీరు తీసుకుని పిండి బట్టి వాటర్ వేసుకుంటాము. ఒక పాత్ర తీసుకుని వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటాము. కాసేపు మరిగిన తర్వాత ఉండ్రాలు వేసుకొని మనం ముందుగా మరిగించుకున్న బెల్లం వాటర్ వేసుకుంటాం. బెల్లము లేదంటే దాని ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకున్నాను. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చిన ఆవు పాలు వేసుకుంటాం. దేవుడికి కనుక ఆవు పాలు వేసుకోండి. మీరు తినాలంటే ప్యాకెట్ పాలు వేసుకోవచ్చు. ఆవు పాలతో చేస్తే చాలా పలచగా వస్తాయి. చూసారు కదా వీడియోలోని. అలా వేసుకోవాలన్నమాట. గోరువెచ్చగా ఉండేటప్పుడు ఆవు పాలు వేసుకోలేదంటే వేడివేడిగా ఉండేటప్పుడు వేసుకుంటే విరిగిపోతాయి. విరిగిన పాయసం దేవుడికి పెట్టకూడదు కనుక సో అలా వేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఇలాచీ పౌడరు 1 స్పూన్ నెయ్యి వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.